ఒక చిన్న కథ పెద్ద లెసన్. ఇంపోర్ట్ పైన డిపెండ్ అయిన కంట్రీలో ఇండియన్ బ్రాండ్ లీడర్ అవ్వడం పాసిబుల్. 1943లో ముంబైలో బ్లూ స్టార్ కంపెనీ స్టార్ట్ అయింది. ఫౌండర్ మోహన్ టి అద్వానీ. ఆయన ఒక ఇంజనీర్. కూలింగ్ సిస్టమ్ పైన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది తనకి. అప్పుడు ఇండియా బ్రిటిష్ రూల్ లో ఉంది. కూలింగ్ మిషన్స్ ఫారెన్ నుండి ఇంపోర్ట్ అయ్యాయి. ఇండియాలో మ్యానుఫాక్చర్ చేయడం ఆల్మోస్ట్ లేదు. అప్పుడు బ్లూ స్టార్ కంపెనీ కూలింగ్ సిస్టమ్స్ ని ఫారెన్ నుండి ఇంపోర్ట్ చేసి హాస్పిటల్స్, ఫ్యాక్టరీస్, కోల్డ్ స్టోరేజ్ కి ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ సర్వీసెస్ ని ఇచ్చేది. ఇక్కడే ఫస్ట్ స్ట్రగుల్. ఇంపోర్ట్ చేయడం అనేది కాస్ట్లీ. స్పేర్ పార్ట్స్ లేట్ గా వచ్చాయి. ఫారెన్ కంపెనీస్ కంట్రోల్ చేస్తుంది. కస్టమర్ కంప్లైంట్స్ ఎక్కువ అయ్యాయి. క్యాష్ ఫ్లో టైట్ అయింది. ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ట్రైన్ టెక్నీషియన్స్ తక్కువ. ప్రతి ప్రాజెక్టు లర్నింగ్ ప్రాసెస్ గా ఉండేది. మిస్టేక్స్ అనేవి కాస్ట్. ఇప్పుడే బ్లూ స్టార్ ఒక డెసిషన్ తీసుకుంది. ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అయితే మనం గ్రో కాలేమో అని. 1960s లో టర్నింగ్ పాయింట్. ఫారెన్ ఇంపోర్ట్స్ పైన డిపెండెన్స్ తగ్గించి ఇండియాలోనే ఎయిర్ కండిషనర్ ఏసీస్ ని మ్యానుఫాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇండియన్ క్లైమేట్స్ కి సూటబుల్ అయ్యే డిజైన్స్ ని తీసుకొచ్చారు. కాస్ట్ కంట్రోల్ లోకి వచ్చింది. సర్వీస్ స్పీడ్ పెరిగింది. కస్టమర్ ట్రస్ట్ స్ట్రాంగ్ అయ్యింది. స్లోగా బ్లూ స్టార్ గ్రో అయింది. ఫస్ట్ కమర్షియల్ కూలింగ్ స్టార్ట్ చేశారు. తర్వాత ఏసీస్, తర్వాత లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. కంపెనీ పబ్లిక్ అయింది. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ వచ్చింది. ఇన్నోవేషన్ కంటిన్యూ అయింది. ఇవాళ బ్లూ స్టార్ 9,000 crores రెవెన్యూని క్రాస్ చేసింది. ఇప్పుడు ఇండియాలో మోస్ట్ ట్రస్టెడ్ ఏసీ బ్రాండ్ లో ఒకటిగా నిలిచింది. డిపెండెన్స్ రెడ్యూస్ చేస్తే కంట్రోల్ ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుందని బ్లూ స్టార్ కంపెనీ ప్రూవ్ చేసింది.